తాడేపల్లిలో జరిగిన వైసీపీ దళిత గల సమ్మేళనంలో కూటమి ప్రభుత్వం పార్టీ నేతలు నిప్పులు చెరిగారు. వైసీపీ కేంద్ర కార్యాలయ ఇన్ఛార్జ్ లేళ్ల అప్పిరెడ్డి కూటమి ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు దళిత వ్యతిరేకి అని విజయవాడలోని అంబేద్కర్ విగ్రహాన్ని కనీసం సందర్శించలేదని విమర్శించారు. ఎల్లో మీడియా అసత్యాలను ధీటుగా ఎదుర్కోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జగన్ పాలనలో దళితుల జీవితాల్లో వెలుగులు వచ్చాయని, కూటమి ప్రభుత్వం దళితులను అవమానిస్తుందని మాజీ మంత్రి మేరుగ నాగార్జున ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి కార్యకర్త జగన్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి రాబోయే రోజుల్లో ఆయనను మళ్లీ ముఖ్యమంత్రిని చేయటమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. సార్, రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూసాం. ఆనాడు అంబేద్కర్ భావజాలంతో, అంబేద్కర్ ఆలోచన విధానంతో ముడిపట్టడం వల్లనే పేదల యొక్క స్థితిగతులు మెరుగుపడటానికి ఆస్కారం కలిగే విధంగా మన చట్టాలు ఎక్కడ అపహాస్యం అవ్వకుండా మన చట్టాలు మనకే ఇంప్లిమెంట్ చేసే విధంగా పరిపాలన చేశారు. అందుకనే పేదవాడి యొక్క కుటుంబాల యొక్క స్థితి పెరగటానికి గుండె మీద చేసుకొని మేము దళితులమి, అంబేద్కర్ వాదులమని చెప్పడానికి అవకాశం కల్పించే విధంగా రాజశేఖర రెడ్డి గారి పరిపాలన జరిగింది. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు నిజంగా చూసాం, చట్టాలు అపహాస్యమైపోయినాయి, చట్టాలు వాళ్ళ చుట్టాల్లాగా ఉన్నాయి, చట్టాలు ఎక్కడా సరిగా పనిచేయటంలా నిర్వీర్యమైపోతూ ఉన్నాయి. మనకు వచ్చినటువంటి ఎస్సీ అట్రాసిటీ చట్టం పూర్తిగా ప్రక్కతో బట్టి వెర్రితలు వేసే విధంగా పరిపాలన చేసింది చంద్రబాబు నాయుడు టైంలో. అందుకే అధికారాన్ని మరలా జగన్మోహన్ రెడ్డి గారు కావాలని ఈ దళిత లోకం భుజానేసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో మన స్థితి, మన కుటుంబాల స్థితి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కోరుకున్నటువంటి వ్యవస్థ ఈ రాష్ట్రంలో వచ్చింది. పేదవాడి కుటుంబం సిరిసిల్లగా, పేదవాడి కుటుంబం బ్రహ్మాండంగా విరాజిల్లింది. చదువులమ్మ తల్లి ఈ పేదల కుటుంబాల్లో ఓలలాడింది. అంబేద్కర్ గారు కోరుకుంది చదువే ప్రామాణికం, ఈ వ్యవస్థలో మిగిలిన కులాలతో సమానంగా ఉంటాకు ఆస్కారం అని చెప్పినటువంటి బాబాసాహెబ్ కాన్సెప్ట్ నెరవేర్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. సార్, రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూసాం.